హలో అండి. అందరికీ నమస్కారం. నాకు అంటే నాకు ఒక చిన్న డౌట్ ఉండే. ఇంతకుముందు ఫోన్స్ ఎక్కువ పోయేవి మన జేబులో పెట్టుకునేప్పుడు. అంటే అప్పుడు ఇంకా అంత చిన్న చిన్న ఫోన్లు గానీ, లేకపోతే కీప్యాడ్స్ ఫోన్లు గానీ, లేకపోతే టచ్ చిన్నగా అంటే అప్పుడు ఈ చైనా ఫోన్లనేవి వచ్చాయి. అప్పుడు ఎక్కువగా ఫోన్లు అంటే దొంగిలించేవాళ్ళు. అంటే పోయాయి మన దగ్గర ఫోన్ పోయిందని చాలా వినేవాళ్ళని నేనైతే. నాయి కూడా పోయినాయి ఒకటో రెండో మావప్పుడు. చాలా ఫోన్లు పోయాయి. ఇప్పుడు మాత్రం ఎవరిది నాకు తెలిసి మ్యాక్సిమం ఎక్కడ ఫోన్లు పోతున్నాయి, నా ఫోన్ పోయిందని మాత్రం ఎక్కడ వినట్లేదు. ఫోను ఖరాబ్ అవుతున్నాయి అంతే. మంచిగా ఉండట్లేదు, ఫోన్లు ఖరాబ్ అవుతున్నాయి తప్ప ఫోన్లు పోతున్నాయి అని అయితే నేను ఎక్కడ వినట్లేదు. ఎందుకంటే మన ఫోన్ మన చేతిలో తప్ప ఎక్కడ ఉండదు కదా. ఎక్కడ పోయినా మన చేతిలోనే ఉంటుంది. 24 గంటలు మన చేతిలోనే ఉంటుంది. బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, కార్ ఎక్కినా, ఏది ఎక్కినా మన ఫోను మన చేతిలో ఉంటుంది కాబట్టి పోవడానికి ఆస్కారం లేదు. ఎవరు దొబ్బేయడానికి ఆస్కారం లేదు. ఇంకోటి, ఇప్పుడు అసలు ఫోన్ లేని పర్సన్ లేడు. అందరికీ పెద్ద పెద్ద ఫోన్లు ఉంటాయి. ఆ ఫోన్ ఏముంది, అది నాకెందుకని అని కూడా అనుకుంటున్నారు. ఇంతకుముందు అయితే ఫోన్లు పోయినాయి, ఇప్పుడైతే ఫోన్లు పోవట్లేదు. ఎందుకంటే 24 గంటలు ఫోన్ మన చేతిలో ఉంటుంది కాబట్టి. ఇదనమాట. మీకు అనిపించింది ఎప్పుడైనా ఇట్లా?